ఎరా ఆఫీస్ లేదా? ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. ఎలా ఉంది ప్రమోషన్? నాకు ఈ ప్రమోషన్ రాకుండా ఉంటే బాగుండేది. ఈ టెన్షన్ తప్పేది. రే, ఎప్పుడు నీలో నువ్వే మాట్లాడుకుంటావా? బయటికి ఏం చెప్పవా? బాగుందానా? మరేంటి నెక్స్ట్ ప్లాన్స్? ప్లాన్స్ ఏంటి? మీ అమ్మ నేను ఆలోచించి నీ గురించి ఓ నిర్ణయానికి వచ్చాం. దేని గురించి? నీ పెళ్లి గురించి. పెళ్ళా? అదేంట్రా అంత షాక్ ఇచ్చావు? అంటే అప్పుడే ఎందుకని? అప్పుడే అంటావేంట్రా? మంచి జాబ్ ఉంది, సెటిల్ అయ్యావు. ఏంటమ్మా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితే బాగుంటుందిరా. ఏమంటావు? నాకు ఇప్పుడే చేసుకునే ఉద్దేశం ఏం లేదు నాన్న. ఏం రోగం? ఎవరినైనా ప్రేమించేవా? ప్రేమ అలాంటిదేం లేదు నాన్న. రే, ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పరా. అడుగుతున్నారు కదా, చెప్పరా. అదేం లేదమ్మా, నువ్వు పదా. వీడేంటి ప్రేమ గురించి అడిగితే పారిపోతున్నాడు? రేయ్, మీ నాన్నతో మాట్లాడే ధైర్యం ఎలాగో చెయ్యవు. ఇప్పుడు ఆయనే మాట్లాడమంటే అలా అయోమయంగా చూస్తావేంట్రా? పోనీ నాతో చెప్పు. అమ్మా, నీకోటి అడుగుతా, చెప్తావా? ఏంటి? ఇప్పుడు మీ పెళ్ళలా జరిగిందని అడుగుతావా? అమ్మా, సర్లే అడుగు. మన కళ్ళ ముందు తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని ప్రశ్నించాలా, మనకెందుకు లేని వదిలేయాలా? తప్పని తెలిసినప్పుడు అడగకుండా ఎలా ఉంటాంరా? అడిగితే రిలేషన్ పోతుందేమో కదమ్మా. తప్పు చేసిన వాళ్ళు మనవాళ్ళైతే ప్రశ్నించడం కష్టమవుతుందేమో. అలా అని ప్రశ్నించకపోతే తప్పు నువ్వు చేసిన వాడివవుతావు. అందులో నీ నిజాయితీ ఉంది. తప్పు ఎవరు చేసినా సరే, ఆఖరికి నేనైనా సరే ఎదిరించాల్సిందే. నీ మైండ్లో చాలా ఆలోచనలు రన్ అవుతూ ఉంటాయి, కానీ నీ మనసులో ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది భయపడకుండా చెప్పు. టెన్షన్ పడకు. గుడ్ మార్నింగ్ సార్. ఇదేంటి అనన్య ఇంకా రాలేదు? వీడేంటి లిఫ్ట్ చేయట్లేదు? రే ఓటీపీ ఏట్రా అంత సీరియస్గా ఉన్నావు? అయినా అన్నిసార్లు ఫోన్ చేసేవేట్రా బాబు? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదురా? ట్రాఫిక్లో ఉన్నానే. ఎందుకు లేట్ అయింది? నైట్ కొంచెం ఎక్కువైంది, అందుకే లేట్ అయింది. ఎప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ ఫేస్ ఏంట్రా? మళ్ళీ ఏమైంది? నిన్న అనన్య సిస్టంలో అనన్య సిస్టంలో మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? నేను ఓపెన్ అయిపోదాం అనుకుంటున్నారా? బాగా ఆలోచించావా? ఆలోచించే ఈ డిసిజన్ తీసుకున్నా. అయినా ఇలాంటి విషయాల్లో ఎక్కువ ఆలోచించొద్దురా.
వీళ్ళేంటి ఇంత సరదాగా మాట్లాడుకుంటూ వస్తున్నారు? అంటే మూర్తి గారికి ఈ విషయం ముందే తెలుసా? మరి నన్నెందుకు ప్రమోట్ చేశాడు? వరుణ్, కమ్ టు మై క్యాబిన్. ఏంటి వరుణ్, కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు? నా కార్ బ్రేక్ డౌన్ అయింది. నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకుంటాను కాల్ చేస్తే నీ నుంచి రెస్పాన్సే లేదు. క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే మూర్తి గారు కనిపించారు, కలిసి వచ్చేసాం. ఏమైంది, ఎందుకలా ఉన్నారు? నథింగ్. మూర్తి గారితో మాట్లాడేసి వస్తా. వెళ్ళు వెళ్ళు. ఆయన కార్లో వస్తుంటే నీ గురించే మాట్లాడారు. నా గురించా? ఏమన్నారు? నీ వర్క్ గురించి పిలిచారుగా, వెళ్ళు. ఓ సాయి, మన కాఫీకి వెళ్దామా? ఈ టెన్షన్ కంటే అదే బెటర్, పద. సరే. సార్, ప్లీజ్ టేక్ యువర్ సీట్ వరుణ్. వరుణ్, ఈ రూమ్లో నీకు అన్నిటికంటే బాగా నచ్చిందేంటి? సార్ నాకైతే ఇక్కడున్న గ్లాస్ వాల్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే బయటి నుంచి మనిషి కనిపిస్తాడు కానీ లోపట ఏం మాట్లాడుతున్నారో వినిపించదు. సో నిన్న రాత్రి నువ్వు అనన్య సిస్టంలో చూసిన సినిమాకి క్లైమాక్స్ ఏంటి? మీరు అనన్య సిస్టమ్ని ఓ రిమోట్ సర్వర్లా వాడుతున్నారు సార్. ప్రాజెక్ట్ డేటా అంతా ఒక క్లౌడ్ అకౌంట్లోకి వెళ్తుంది. ఆ అకౌంట్ పాస్వర్డ్ మీ పర్సనల్ మెయిల్ ఐడికి లింక్ ఉంది. వెరీ గుడ్. నువ్వు తెలుసుకుంటావని నాకు తెలుసు, అందుకే నిన్ను ప్రమోట్ చేసింది. కానీ ఒక్క విషయం మర్చిపోతున్నావు వరుణ్. ఈ కంపెనీలో నీకు యాక్సెస్ ఇచ్చిందే నేను. నీ లాగిన్ ఐడి, పాస్వర్డ్ నా కంట్రోల్లో ఉంటాయి. నిన్న రాత్రి నువ్వు అనన్య సిస్టమ్ చూసినట్టు లాక్స్ క్రియేట్ చేశాను. డేటా లీక్ అయింది అనన్య సిస్టమ్ నుంచి. అది చూసింది నువ్వు. అంటే ఇప్పుడు నా మీదకి దోసేస్తారా? నీ మీది కాదు వరుణ్, అనన్య మీది. ఒక చిన్న బటన్ నొక్కితే చాలు, అనన్య డేటా దొంగలిస్తుంటే వరుణ్ పట్టుకున్నాడని చిన్న కథ అల్లుతాను. అంతే, అనన్య జైలుకు వెళ్తుంది, నీకు ఇంకో ప్రమోషన్ వస్తుంది. సింపుల్. మీరు క్రిమినల్లా మాట్లాడుతున్నారు సార్. పదవి గౌరవాన్ని ఇస్తుంది అనుకున్నా, కానీ మీరు ఇలాంటి పనులు చేయడానికి దాన్ని ముసుగులా వాడతారని అస్సలు ఊహించలేదు సార్. కాదు వరుణ్, నేను ఒక బిజినెస్ మ్యాన్లా మాట్లాడుతున్నాను. ఈ ప్రమోషన్లు, జీతాలు మన జీవితాన్ని మార్చవు వరుణ్. పదవులు గౌరవాన్ని ఇస్తాయి కానీ డబ్బునివ్వవు. నా దారికి అడ్డొస్తున్న అనన్యని జైలుకి పంపిస్తావా, లేక నాతో కలిసి కోట్లలో వాటా తీసుకుంటావా? డిసిషన్ ఈజ్ యువర్స్. మా అమ్మ చెప్పింది నిజమే సార్. తప్పుని భరిస్తే నేను కూడా నేరస్తున్నవుతానని. నిజం చెప్పే ధైర్యం లేనప్పుడు ఈ కుర్చీలో కూర్చునే అర్హత నాకు లేదు సార్. ఈ విషయాన్ని నేను బోర్డుకి రిపోర్ట్ చేస్తా. బోర్డుగా? వరుణ్ వరుణ్, బోర్డ్ మెంబర్స్ అందరూ నా ఫ్రెండ్స్. వాళ్ళు ఎవరిని నమ్ముతారు? 10 ఏళ్లుగా ఈ కంపెనీ నడుపుతున్న నన్న, లేక నిన్న మొన్న జాయిన్ అయిన ఒక జూనియర్ ఇంజనీర్నా? నువ్వు బయటికెళ్ళి ఎవరికైనా చెప్పు, పిచ్చోడివైతావు. అనన్య నేరస్తురాలవుతుంది. నిన్ను ప్రమోట్ చేసింది అందరిలో నిన్ను గెలిపించడానికి కాదు వరుణ్, నిన్ను నా వైపు తిప్పుకోవడానికి. ఇప్పుడు చెప్పు వరుణ్, నా పక్కన నిలబడే పార్ట్నర్ అవుతావా, లేక నీతి నిజాయితీ అంటూ నీ కెరియర్ని, నీ లవర్ లైఫ్ని నాశనం చేసుకుంటావా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, యూ మే లీవ్ నౌ.
ఏంటి వరుణ్, డిసిషన్ చాలా ఫాస్ట్గా తీసుకున్నావు. ఆశ ఎలాంటి వాడినైనా మారుస్తుంది. అనన్య మీద నీకున్న ప్రేమేంటో అర్థమవుతుంది. ఎనీహౌ, గ్రేట్ డిసిషన్ మ్యాన్, గ్రేట్. నేను నా డిసిషన్ చెప్పే ముందు మీరు ఒకటి చూడాలి. Run it up, hit them up, give 'em that funk like serving that thumb right under that trunk like run it up, fuck it up, we just got one night, give 'em that funk right under the sunlight. Run it up, hit them up, give 'em that funk like serving that thumb right under that trunk like run it up, fuck it up, we just got one night, give 'em that funk right under the sunlight. ఇప్పుడు చెప్పండి సార్, మీ డిసిజన్ ఏంటి? ఇదంతా నీకెలా దొరికింది? మీరిచ్చిన డివైస్ వల్లే సార్. అనన్య సిస్టమ్కి డేటా కనెక్టర్ని కనెక్ట్ చేయగానే ఫైల్స్ అనన్య సిస్టంలో ఉన్నాయి, కానీ కంట్రోల్ మీ చేతిలో ఉందని అర్థమైంది. అప్పుడు నాకు వచ్చిన డౌట్, అనన్య ఎందుకు ఇవన్నీ చేస్తుందని. నా డౌట్కి సొల్యూషన్ మీరే అని అనుమానం వచ్చి మీ సిస్టమ్ ఓపెన్ చేశా. ఈ టైంలో నా సిస్టమ్ కనెక్ట్ చేశాడేంటి? ఓకేలే, అయినా పాస్వర్డ్ తెలియదు కదా. నేను చెక్ చేసింది మీ డేటా మాత్రమే కాదు సార్, మీ షాడోని ట్రేస్ చేశా. అప్పుడు అర్థమైంది పేరు ఒకరిది, పెత్తనం ఇంకొకరిదని. అనన్య సిస్టమ్ వాడి మీరు డేటా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో మీ ప్రైవేట్ క్లౌడ్ అకౌంట్ రన్ అవుతుంది. మీరు ఆ థర్డ్ పార్టీకి పంపించిన మెయిల్స్, మీ అకౌంట్కి జరిగిన కోట్ల ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇప్పుడు నా కంట్రోల్లో ఉన్నాయి. రేయ్, ఇది బయటికి వెళ్తే నీకు కూడా ప్రాబ్లమే. నేను బోర్డుకి చెప్పేస్తాను నువ్వే నన్ను ట్రాప్ చేశావని. మీరే చెప్పారు కదా సార్, బోర్డ్ మెంబర్స్ అంతా మీ ఫ్రెండ్సే అని. అందుకే దీన్ని నేను బోర్డ్ మెంబర్స్కి పంపట్లే, డైరెక్ట్గా కంపెనీ సీఈఓకి, క్రైమ్ బ్రాంచ్కి ఆల్రెడీ ఆటోమెయిల్ షెడ్యూల్ చేశా. ఇంకో 10 నిమిషాల్లో నేను దీన్ని ఆపకపోతే మీ 10 ఏళ్ల కెరియర్, మీ గౌరవం, మీరు సంపాదించిన ఈ అక్రమ సంపాదన అంతా గాల్లో కలిసిపోద్ది. Run it up, hit them up, give 'em that funk like serving that thumb right under that trunk like run it up, fuck it up. అదేంటి సార్ ఫేస్ అలా పెట్టారు? మీరే చెప్పారు కదా ఇక్కడ మాట్లాడుకునేది ఎవ్వరికీ వినిపించదు కానీ అంతా కనిపిస్తుందని. అందరూ చూస్తుంటారు సార్, కొంచెం నవ్వండి. రేయ్, నన్ను ఏం చేయమంటావు చెప్పరా. అనన్య పేరు మీద మీరు క్రియేట్ చేసిన ఫాల్స్ లాగ్స్ అన్నీ ఇప్పుడే డిలీట్ చేయండి. సరే సరే చేస్తున్నాను. ఇంకో విషయం, ఈ కంపెనీలో మీరు ఉండకూడదు. ఎలా వెళ్తారో అది మీ చాయిస్. Hit them up, give 'em that funk like serving that thumb right under that trunk like run it up, fuck it up, we just got one night, give 'em that funk right under the sunlight. Run it up, hit them up, give 'em that funk like serving that thumb right under that trunk like run it up, fuck it up, we just got one night, give 'em that funk right under the sunlight.